Hello viewers, welcome to my channel Dr. Vishnupriya Chitti. Dear parents, let's learn. సామెతలతో పిల్లల్ని పెంచుకోవచ్చును అని నేను పార్ట్ 1లో చెప్పాను కదా. బిడ్డకి సమగ్ర అభివృద్ధికి సామెత ఎలా తోడ్పడుతుందో కూడా నేను చెప్పాను కదా. మరి ఈరోజు పార్ట్ 2గా అనుకుని తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచేటప్పుడు సామెతలను వాడడం వలన లాభాలు ఏమిటి, ఏ సందర్భంలో వాడవచ్చును అని కొంచెం చెబుతాను. మీరు కూడా దీని గురించి చక్కగా ఆలోచించి కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని సామెతలని టూల్స్ లాగా రాసి పెట్టుకుని పాజిటివ్ పేరెంటింగ్ టూల్ అన్నమాట, సందర్భానుసారంగా సమయానికి తగినట్టుగా మీరు వాడండి. ఒక మంచి సామెత నా జ్ఞాపకం వస్తుంది. సందర్భం ఏమిటంటే సిబ్లింగ్ కంప్లైంట్స్. తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు నిత్యము రోజులో ఒకసారైనా ఎదుర్కొనేటువంటి కొన్నిసార్లు పెద్ద సమస్య, కొన్నిసార్లు చిన్న ఇబ్బంది. అలాగే మన కళ్యాణికి ఈ రోజున సాయంత్రం పూట ఒక ఇబ్బంది ఏర్పడింది. అదేమిటంటే హోంవర్క్ చేసుకుంటూ హోంవర్క్ చేయడాన్ని ఆపేసి పరిగెత్తుకొచ్చి అన్న మీద చెల్లెలి మీద అన్న కంప్లైంట్స్ చేస్తున్నారు. చెల్లెలంటుంది, అన్నను తిట్టమ్మా నువ్వు, వాడే తప్పు చేశాడు అంటుంది. అన్నంటాడు, నేను కాదు, అదే నా పుస్తకం లాగింది, దాన్నే తిట్టాలి నువ్వు అంటాడు. అప్పుడు తల్లికి ఒక సామెత జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం చేసుకోవాలి కూడా. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మనము సైడ్స్ తీసుకోకూడదు. చెల్లెలు చిన్నది కాబట్టి చెల్లెలు వైపు నుంచి అన్నగారికి కౌన్సిలింగ్ చెయ్యాలి అనుకోవడం కూడా అంత మంచి రిజల్ట్ ఇవ్వకపోవచ్చు ఆ సందర్భంలో. లేదు, అన్నగారు పెద్దవాడు కదా, పోనీ అన్నగారికి చిన్నదైన చెల్లికి కూడా మనం కౌన్సిలింగ్ చేద్దామా అని లెక్చర్ ఇవ్వడం కూడా పని చేయకపోవచ్చు. ఈ తల్లికి జ్ఞాపకం వచ్చిన సామెత ఏమిటంటే, కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. జస్ట్ లైక్ అవర్ సిబ్లింగ్స్ లాగా. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఎలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు ఈ సామెతను గుర్తు తెచ్చుకుని ఇమీడియట్గా నేను ఎవరి వైపు నుంచి నీతులు చెప్పరాదు. ఎందుకంటే ఏది చెప్పాలనుకున్నా ఎదుటివారికి అది ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి నవ్వుతూ ఏమందంటే, ఏదో ఒకటిరా, వెళ్ళిపోండి, నేనేమో మీకోసరమని ఏదో మంచి స్వీట్ చేద్దామని మొదలు పెట్టాను, ఇంతలోపల మీరిద్దరూ పరిగెత్తుకొచ్చారు. నేను 1 2 3 అనే లోపుగా ఇద్దరు పారిపోండి, మీ రూమ్లోకి వెళ్ళి హోంవర్క్ కంప్లీట్ చేసుకుని మీరు వచ్చేయండి, ఇంతలోపల నేను స్వీట్ చేయడం కూడా కంప్లీట్ చేస్తాను, చక్కగా ముగ్గురం కూర్చుని స్వీట్ తిందాం, సరేనా అనంగానే ఆ దెబ్బలాడుకున్న ఇద్దరు సిబ్లింగ్స్ కూడా మర్చిపోయి, పదవే చెల్లి, హోంవర్క్ చేసుకుందాం, తొందరగా కంప్లీట్ చేసేద్దామే, అవునన్నా నాది కూడా సగమే అయింది అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చట్టాపట్టాలు వేసుకుంటూ చేతులు పట్టుకుని వెళ్ళిపోయారు. చూసారా, ఒక్క సామెత ఒక్క నిమిషం ఆ తల్లిని ఆలోచించేట్టుగా చేసింది. దానిని గుర్తు తెచ్చుకుని తాను ఆ సందర్భాన్ని తెలివితేటలతో ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి తను చేస్తున్న స్వీట్ కేసి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి ఏమీ లేదు అన్న భావనని కలిగించి పిల్లలలో పంపించేసింది. అందుకనే మన పూర్వకాలంలో మన కుటుంబాల్లో ఈవెన్ నన్ను కూడా సామెతలు చెబుతూ పద్యాలు చెబుతూ పెంచారు. మళ్ళీ మన కల్చర్లో
ఫ్యామిలీ సిస్టంలో అతి ముఖ్యంగా వాడబడినటువంటి ఈ సామెతలు అన్న అంశాన్ని మనం పాజిటివ్ పేరెంటింగ్గా అనుకుంటూ వాడుకుందామా మరి. బాయ్.